మనం సిస్టమ్ ఆన్ చేసినప్పుడే మన దగ్గరకు వస్తుంది. ఇప్పుడు ఓలాకు ఉంటుంది, నువ్వు ఫోన్ ఆన్ చేసుకుంటేనే నీకు రైడ్లు వస్తాయి, ఆన్ చేయకపోతే ఆగిపోతాయి. అంటే ఒక రకంగా ఇదివరకు కొట్లో గుమస్తాగాను, లేకపోతే ఇంకొక వ్యాపారస్తుడి దగ్గర గుమస్తాగాను, ఇంకొక హోటల్లో పనిచేస్తేనో, ఇంకొక వ్యవస్థలో పనిచేస్తేనో మనం ఖచ్చితంగా ఇన్ని గంటల పాటు పనిచేయాలని రూల్ ఉంటుంది. దీంట్లో అట్లా ఇన్ని గంటలు పనిచేయాలని రూల్ లేదు. మనం పని చేస్తాం అనుకున్నప్పుడు పని ఇస్తారు, పని లేదనుకున్నప్పుడు వదిలేస్తారు. అది మన ఇష్టం. పని వద్దు అనుకుంటే కనుక మూసేసుకుని కూర్చుంటాం. ఇకపోతే పోనీ చంద్రబాబు గారి టైంలో ఏమైనా చట్టం తీసుకొస్తే జగన్ వచ్చి దాన్ని పీకేసాడంటే ఒక అర్థం ఉంటుంది. ఇవాళ వచ్చిందా స్విగ్గీలు, జొమాటోలు ఎన్నిదే దాదాపుగా దశాబ్దం నుంచి నడుస్తున్నది. 2010 నుంచి భారీగా నడుస్తున్నాయి. 2010 సంవత్సరం నుంచి ఇది 2024. చంద్రబాబు గారు మధ్యలో 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా, ఆయన ఎందుకు తేలేదు ఆ చట్టం? ఇప్పుడు జగన్ చట్టం తేలేదంటే ఎందుకు అయ్యా దీన్ని? పోలికంటే రాజస్థాన్ చట్టం చేసిందంట, రాజస్థాన్ వాళ్ళు చేశారు, మరి చంద్రబాబు ఎందుకు చేయలేదు చట్టం? అది కదా అసలు పాయింట్. ఇక్కడ సామాన్యుడిని ఎంతగా రెచ్చగొట్టాలి, ప్రతి వ్యవస్థని రెచ్చగొట్టాలి. నీకేదైనా సమస్య ఉందా, జగనే కారణం. నీకేదైనా ఒంట్లో బాగాలేదా, జగనే కారణం. అదే చంద్రబాబు వస్తే నీ ఆరోగ్యం, నీ జీవితం మొత్తం బాగుపడిపోతాయి అని చెప్పడానికి. ఈ మాట అంటే జగన్ సూట్ కేసులు పంపిస్తాడు. కానీ సమస్య ఏంటంటే ఇంతగా ప్రతి అంశంలో ప్రజల్ని మోసం చేయడం, ప్రజల్ని రెచ్చగొట్టడం, ప్రతి వ్యవస్థ మీద ఒక దొంగ ముద్ర వేయటం అనేటువంటిదే ఇక్కడ ఉన్నటువంటి అసలు వ్యవహారం. లేకపోతే